మన జీవితంలో ఇతరుల పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. కృతజ్ఞతాభావం అనేటటువంటిది మనకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ పట్ల మనం ఎంతో ప్రేమతో, అనురాగంతో మంచి భావం కలిగి ఉండాలి. అంటే సహాయం చేసినప్పుడు మాత్రమే వాళ్ళను గుర్తుపెట్టుకొని మరియు ఆ సహాయం అయిపోయిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం కాదు. మన యొక్క జీవితంలో వాళ్ళను ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మొట్టమొదటగా మనం మన అమ్మా నాన్నలకు కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అంటే అమ్మ మనల్ని 9 నెలలు మోసి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తన యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేసి జన్మనిస్తుంది అమ్మ. అందుకోసం అమ్మకు మనం ఎప్పుడు కృతజ్ఞత చూపించాలి. మనకు జన్మనిచ్చినటువంటి అమ్మను మన యొక్క జీవితంలో ఏనాడు మరవకుండా ఎప్పుడు కూడా ఆమెకు మంచి కృతజ్ఞత భావం అనేటటువంటిది తెలుపుకోవాలి, పాదాభివందనాలు చేయాలి. అలాగే నాన్న కూడా మనకు మంచిగా పోషించి మన యొక్క జీవితంలో ఎదగడానికి ఎంతో కృషి చేస్తాడు. నాన్న లేకపోతే మనకు జీవితమే లేదు. అందుకోసం నాన్న పట్ల మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఆ తర్వాత వీళ్ళిద్దరి తర్వాత మనకు గురువు. అంటే మన యొక్క జీవితంలో మనల్ని సరైనటువంటి మార్గంలో ఎదగడానికి ప్రయత్నం చేసేటటువంటి వాడు గురువు. అలాంటి గురువును జీవితంలో ఏనాడు కూడా మర్చిపోరా. అన్నిటికీ గురువే మనకు ఆధారం కాబట్టి గురువును ఎప్పటికీ మర్చిపోకుండా మన యొక్క జీవితంలో అతనికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే కృతజ్ఞత అనేటటువంటిది మన యొక్క జీవితంలో ఎప్పటికి కూడా మర్చిపోలేనటువంటిది. అదేవిధంగా మానవుల పట్ల, ఇతర జీవరాశుల పట్ల కూడా మనం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ముఖ్యంగా భగవంతుని కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. మన అందరినీ రక్షించేటటువంటి వాడు భగవంతుడు. ఈ లోకంలో ఉండేటటువంటి సకల జీవరాశులను కూడా మంచిగా చూసేటటువంటి వాడు భగవంతుడు. అందుకోసం అటువంటి భగవంతునికి మనం ఎప్పటికి కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఏనాడు కూడా భగవంతుని మర్చిపోరాదు. ప్రతిరోజు నిత్య నామస్మరణ చేస్తూ ఉండాలి. భగవంతుని మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్లే అవుతుంది. అందుకోసం అతని పట్ల కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అంటే కృతజ్ఞత భావం అనేటటువంటిది మనం కోటి జన్మల పుణ్యఫలం. ఎప్పటికీ ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరికి కృతజ్ఞత భావం కలిగి ఉన్నప్పుడే మన యొక్క జీవితం అనేటటువంటిది మంచిగా సఫలం కావడం జరుగుతుంది. అలాంటి జీవితంలో మనం ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలను గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రకృతి అనేటటువంటిది కూడా మనకు అన్ని రకాలైనటువంటి అవసరాలను తీరుస్తుంది. ఈ పంచభూతాలకు కూడా మనం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. పంచభూతాలు లేకపోతే మనం జీవించలేము. గాలి, నీరు, వాయువు, అగ్ని, భూమి, ఆకాశం అనేటటువంటివి ఉన్నాయి కదా. మరి ఇవన్నీ లేకపోతే మనం ఎక్కడ కూడా జీవించలేము.
అంటే ఈ సకల సృష్టికి కూడా మనం కృతజ్ఞత భావాలు తెలుపుకోవాలి. అంటే మనిషికి కృతజ్ఞత భావం అనేటటువంటిది లేకపోతే అతను జీవించినా కూడా వ్యర్థం. అందుకోసం మానవుడు అనేటటువంటి వాడు స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఇతరులను బాధ పెట్టకుండా తనకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్లకు ఏనాడు మరవకుండా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అటువంటి కృతజ్ఞత భావం కలిగినటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు. అంటే మనం 1000 గోవులను దానం చేసినంత గొప్పతనం మన కృతజ్ఞత భావం అనేటటువంటిది. అందుకోసం మనం ప్రతి ఒక్కరి పట్ల కూడా కృతజ్ఞత భావం అనేటటువంటిది కలిగి ఉండాలి. జాలి, దయ, ప్రేమ, ఆప్యాయతలు సకల జీవరాశుల పట్ల కలిగి ఉండాలి. అంటే ఈ లోకంలో జన్మించిన మనం ప్రతి ఒక్కటి కూడా మనకు సహాయపడుతుంది. పడనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. అందుకోసం సకల జీవరాశుల యందు కూడా మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. భగవంతుడు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. భగవంతుడు ఈ సకల జీవరాశుల యందు ప్రేమ కలిగి ఉన్నాడు. శాంతి, దయ, కరుణ అనేటటువంటి దాన్ని కురిపిస్తున్నాడు భగవంతుడు. అలాంటి భగవంతునికి మనం ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని మానవుడు ఎప్పటికీ అతని యొక్క జీవితం పనికిరానటువంటిది. అందుకోసం ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క జీవరాశికి కూడా మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి.